హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. అప్డేట్ సంబంధించినటువంటి వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఈ తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి 2011 కంటే ముందు డిగ్రీ ఎవరైతే సాధించారో డిగ్రీ ప్లస్ బిఎడ్ పాస్ అయిన వారందరినీ డిఎస్సికి అర్హులుగా ప్రకటించాలని చెప్పేసి గవర్నమెంట్ యోచించడం జరుగుతుంది అనమాట అండి. ఎవరైతే 2011 కంటే ముందు డిగ్రీ ప్లస్ అదే రకంగా బిఎడ్ పాస్ అయిన వారు ఎవరైతే ఉంటారో వారిని డిఎస్సికి అర్హులుగా తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ అనేటువంటిది యోచించే ఆలోచన ఉన్నట్లుగా ఇందులో మనం తెలపడం జరిగింది అనమాట అండి. అయితే టీచర్ పోస్టుల అర్హత విషయంలో ఎన్సిటిఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులను అమలు చేసేందుకు చర్యలు అనేటువంటి తీసుకుంటున్నట్లుగా ఇందులో తెలపడం జరిగిందనమాట అండి. 2011 జూలై 29 కంటే ముందు డిగ్రీ పాస్ అయిన వారంతా మార్కులతో సంబంధం లేకుండా వారికి ఏ విధమైనటువంటి అంటే ఎంత పర్సంటేజ్ మార్క్స్ వచ్చినా కానీ ఆ మార్కులతో సంబంధం లేకుండా టీచర్ పోస్టులకు అర్హులు అవుతారని చెప్పేసి ఎన్సిటిఈ గెజెట్ అనేటువంటి జారీ చేయడం జరిగింది అనమాట అండి. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనేటువంటి వారు గెజెట్ అనేటువంటి జారీ చేయడం జరిగింది. సో ఇది కనుక అమలు చేసినట్లయితే కనుక 2011లో పాస్ అయినటువంటి ఓసీలకు 45%, అదే రకంగా మిగతా వారికి 40% మార్కులు ఉంటే సరిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే 2019 కంటే ముందుగా డిఎస్సి డిగ్రీ ప్లస్ బిఎడ్ చదివినటువంటి వారు ఉంటారు వారికి ఈ ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ తరపున మనం చూసుకున్నట్లయితే కనుక ఇటు వచ్చినటువంటి మార్పుల ద్వారా వీరు కూడా అర్హులుగా ప్రకటించబడతారు. సో దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తెలంగాణ గవర్నమెంట్ అనేటువంటి తీసుకోవడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే 2011 జూలై 29 కంటే ముందు డిగ్రీ పాస్ అయినటువంటి వారు ఇప్పుడున్నటువంటి డిఎస్సి పోస్టులకు ఎలిజిబిలిటీ ఉన్నారో అంటే ఏజ్ క్రైటీరియా ప్రకారం ఎలిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో 2011 జూలై 29 కంటే ముందు ఎవరైతే డిగ్రీ సాధించినటువంటి వారు ఉన్నారో వారు మేము డిగ్రీ ప్లస్ బిఎడ్ చేసాం కానీ దీనికి అర్హులుగా లేమని చెప్పేసి ఎవరైతే ఫీల్ అవుతున్నారో ఎవరైతే బాధలు ఉన్నారో వారికి ఒక గుడ్ న్యూస్గా కూడా మనం తెలపచ్చు అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ ఎన్సిటిఈ గెజెట్ సంబంధించినటువంటి ఒక పూర్తి డెడికేటెడ్ వీడియో అనేటువంటిది మీకు చేస్తాను అనమాట అండి. ఆ ఎన్సిటిఈ గెజెట్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ నా దగ్గరికి వచ్చిన వెంటనే అసలు ఎన్సిటిఈ గెజెట్ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆ గెజెట్ని ఏ రకంగా రూపొందించడం జరిగింది, ఏమైనా అమెండ్మెంట్స్ చేస్తారా, అటువంటి పూర్తి వివరాలతోటి నేను మీకు వీడియో అనేటువంటి చేస్తాను. సో మెట్టుకు మనం చూసినట్లయితే కనుక ఎవరైతే 2011 కంటే ముందు డిగ్రీ ప్లస్ బిఈడి ఎవరైతే చేసి పాస్ అయినటువంటి వారు ఉంటారో అంటే 10+ బిఈడి ఎవరైతే పాస్ అయినటువంటి వారు ఉంటారో వారు డిఎస్సి ఇప్పుడు వచ్చినటువంటి డిఎస్సి పోస్టులకు అర్హులని చెప్పి తెలపడం జరిగింది. ఓసీలు అయితే కనుక 45% మార్క్స్ ఉంటే సరిపోతుంది. మిగతా వారు 40% మార్క్స్ ఉంటే కనుక ఈ డిఎస్సి పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతారు. వాళ్ళు కూడా డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు అనేటువంటి ఈ ప్రతిపాదనను లేకపోతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ ఎన్సిటిఈ గెజెట్ను మీరు సమ్మతించినట్లయితే కనుక మీరు కింద ఎస్ అని కామెంట్ చేయండి, లేకపోతే నో అయితే కనుక నో అని కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్తో కొన్నటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ ఎగ్జామ్స్. బాయ్.